హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఇందుని మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ విలేజ్ ఫుడ్. ఇవాళ మీకు నేను చేసి చూపించే రెసిపీ ఎంతో టేస్టీ అయిన అరటికాయ కర్రీ మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్స్ చేయండి. ఇప్పుడు అరటికాయ కూర ఎలా చేయాలో తయారు చేసే పద్ధతిని చూసేద్దాం. Welcome to Healthy Village Food. సో అరటికాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ అరటికాయలు సన్నగా తరిగి పెట్టుకొని మీడియం సైజులో సాల్ట్, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 చాప్డ్ టమాటోస్ అండ్ మంచెనపప్పు, జీలకర్ర, ఆవాలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, 2 చాప్డ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు ఫ్రై చేయండి. దాంట్లో పచ్చిశనగపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి అందులో 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు బాగా ఫ్రై చేయాలి. ప్లేట్ కవర్ చేసేసేయాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి బాగా ఫ్రై చేసి దాంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేయండి. ఇప్పుడు ప్లేట్ కవర్ చేసేయండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. మళ్ళీ ప్లేట్ తీసిన తర్వాత కారం, మీకు రుచికి తగ్గట్టు కారం, మేమైతే ఒక 4 స్పూన్స్ కారం వేసాము. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ కవర్ చేసేసేయండి. ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత మీ కర్రీ ఎంత థిక్నెస్ కావాలో అన్ని వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకొని ప్లేట్ కవర్ చేసేసేయండి. సో చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే కర్రీ బాగా చూడండి, మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా మనకు కర్రీ నుంచి బయట వచ్చేసింది. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో పైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుందండి అరటికాయ కూర. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.